వచ్చేసి రంజిత్ కుమార్ సార్. నేను పీకేటీ టైర్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఏరియా మేనేజర్గా చేస్తున్నాను. మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి వెంకట ఎంటర్ప్రైజెస్, ఆదిలాబాద్లో డీలర్ వచ్చేసి లక్ష్మీ టైర్ ఏజెన్సీస్. మీకు పరిచయం ఉంటుంది, ఈ ల్యాండ్ కూడా చాలేదు, సో మీకు పరిచయం ఉన్న వ్యక్తి. అయితే మన పీకేటీ టైర్స్లో ఏమేమి టైర్లు ఉంటాయి అనేది నేను మీకు చెప్తాను. మన దాంట్లో ట్రాక్టర్కి సంబంధించిన అన్ని టైర్లు ఉంటాయి సార్. ట్రాక్టర్కి సంబంధించిన అన్ని రకాల టైర్లు ఉంటాయి. ఫస్ట్ మనం ఒకటి చూసుకున్నట్టయితే మీ దగ్గర బ్రౌజర్లో ఉంది కదా సార్, దీంట్లో కమాండర్ అనే ప్యాటర్న్ ఉంటుంది. ఈ కమాండర్ అనే టైర్ మనం రెగ్యులర్గా ట్రాక్టర్గా ఏ టైర్ వాడతామో అన్ని కంపెనీలలో మామూలుగా టైర్ అయితే ఎలా ఉంటుందో అలాంటి టైర్ అనమాట. అంటే మల్టీపర్పస్. ఈ టైర్తోనే మనము వ్యవసాయం చేసుకోవచ్చు, రోడ్డు పని చేసుకోవచ్చు, ఇంకేమన్నా ఇంప్లిమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు కమాండర్ అనే ప్యాటర్న్, రెగ్యులర్ ప్యాటర్న్. దాని తర్వాత వచ్చేసి సార్ కమాండర్ రేడియల్ అనే ఒక ప్యాటర్న్ ఉంటుంది. కమాండర్ రేడియల్ అంటే కార్ టైర్లలో రేడియల్ టైర్లు వాడతారు, లారీ టైర్లలో రేడియల్ టైర్ వాడతారు. అలాగా మన ట్రాక్టర్లో కూడా రేడియల్ టైర్లు వచ్చాయి అన్నమాట. ట్రాక్టర్లో కూడా రేడియల్ టైర్లు వచ్చినాయి, పెద్ద టైర్లు. ఈ రేడియల్ టైర్ని మనం ఏం చేస్తామంటే ఓన్లీ రోడ్ వర్క్ కోసం వాడుతూ ఉంటాం. వ్యవసాయం కాకుండా రోడ్ వర్క్ కోసం వాడుతూ ఉంటాం. ఈ వ్యవసాయము అంటే మన ఇంట్లో వరకే ఉంటే ఆడ వరకు వేసుకోవచ్చు అనమాట. దీనివల్ల లాభం ఏంటంటే సార్, మనకి రోడ్ వర్క్లో టైర్లు ఎక్కువ అరుగుతూ ఉంటాయి. అదే రేడియల్ టైర్లు వాడితే మనకు లైఫ్ ఎక్కువ వస్తుంది, టైర్కి కుషనింగ్ అనేది ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల మనకి టైర్లకి షాక్ అబ్జర్వ్స్, అవి ట్రాక్టర్కి షాక్ అబ్జర్వ్స్ అవి ఉన్నాయి కాబట్టి బాగా ఎత్తేస్తూ ఉంటుంది. ఆ టైర్తో, రేడియల్ టైర్తో అయితే అంతగానం ఎత్తేయదు, కొంచెం యాక్షన్ ఉంటుంది కాబట్టి మనకు ఉన్నప్పుడు కానీ బండిలో వైబ్రేషన్స్ కానీ అది అబ్జర్వ్ చేసుకుంటుంది, కొంచెం కంఫర్ట్ ఉంటుంది అనమాట. టైర్ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది, డీజిల్ మైలేజ్ కూడా కలిసి వస్తుంది రేడియల్ టైర్. దాని తర్వాత వచ్చేసి మనకి బురద చేసే టైర్లు ఉంటాయి. అంటే ఇప్పటివరకు మనం ట్రాక్టర్కి కేజీ వీల్స్, ఐరన్ వీల్స్ ఉంటాయి కదా, స్టీల్ వీల్స్, అవి ఫిట్ చేసి మనం బురద చేస్తూ ఉంటాము, దమ్ములు అంటూ ఉంటాము, అవి చేస్తూ ఉంటాము. కానీ దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. రైతుకు ఉంది, పొలంకి ఉంది, ప్లస్ డీజిల్ మైలేజ్ పోతుంది, బండి ఖరాబ్ అవుతుంది, చాలా నష్టాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది వాటిని రోడ్ ఎక్కకుండా. సో ఇలాంటి కేసులో మనం ఏంటంటే మన దాంట్లో 2 రకాల టైర్లు ఉంటాయి సార్. ఒకటేమో హైలాక్ టైర్ అంటాము, రెండోదేమో పడిల్ టైర్ అంటాము. అది మీకు మీ బ్రౌజర్లో కింద ఉంటుంది చూడండి సార్, కింద ఫస్ట్ 2 ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ 2 టైర్లు మీకు బురద. ఫస్ట్ 3 టైర్లు ఉన్నాయి కదా, ఆ 3 ప్యాటర్న్లు వచ్చి బురదదే. అంటే కేజీ వీల్స్ లేకుండా రోటావేటర్ ఇంప్లిమెంట్ చేసుకుని మీరు డైరెక్ట్ టైర్లతోనే దమ్ములు చేసుకోవచ్చు. దానివల్ల టైం సేవ్ అవుతుంది, డీజిల్ సేవ్ అవుతుంది, పని అనేది అల్కగా అయిపోతుంది, దిగబడదు. హాఫ్ కేజీ వీల్స్ వేసేదానికి ఒక సైజు ఉంటుంది, ఫుల్ కేజీ వీల్స్ వేసేదానికి ఒక సైజు ఉంటుంది. మీ దిగబాటును బట్టి మీరు టైర్లు వేసుకోవచ్చు. దాంతో 4 సార్లు 6 సార్లు వేసే పనిని దీంతో ఈ టైర్లు వేసుకొని రోటావేటర్ వేసుకొని 3 సార్లు వేసేసుకోవచ్చు. కొంచెం నెమ్మదిగా టైం ఓపికతో చేసుకుంటే 2 సార్లకు కరెక్ట్ అయిపోతుంది, 2 సార్లకు మొత్తం మీరు నాటేసుకునేట్టు అయిపోతుంది అనమాట ఈ ఇంప్లిమెంట్తో. దానివల్ల మీకు ఇంకా 4 సార్లు చేసే పని తప్పుతుంది. తర్వాత వచ్చేసి సార్ మనకి ఇంటర్ కల్టివేషన్ టైర్లు, అంటే స్లిమ్ టైర్స్ అంటూ ఉంటారు మన లోకల్ లాంగ్వేజ్లో. ఇవి సార్, ఇవి వచ్చేసి దీంట్లో 2 రకాల సైజులు ఉన్నాయి. ఇవి మనము పశువులలో కలుపు తీయడానికి తోటలలో వాడుకుంటూ ఉంటాము. ప్లస్ కొందరు డీజిల్ మల్టీపర్పస్ స్ప్రేయర్ కూడా వాడుకుంటారు, అంటే మందు కొట్టడానికి కూడా వాడుతుంటారు. ఇది వచ్చేసి మనకు 9.5 9.5 సైజు, ఇది హైట్ వస్తుంది. దీంట్లో 36 సైజు కూడా ఉన్నదన్నమాట. అంటే దీనికంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. మొక్క దాదాపు ఇప్పుడు ఈ మోస్తరు హైట్ వచ్చేంత వరకు కూడా మనము దీంతో చేసుకోవచ్చు, కల్టివేటర్ వేసుకోవచ్చు. కల్టివేటర్ మీకు తగ్గట్టు మీ లోకల్లో ఎట్లా వాడుకుంటారో అట్లా మీకు అనుగుణంగా మీరు డిజైన్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు అయితే ఎట్లున్నాయి అట్లా కాకుండా మీకు ఇప్పుడు టైర్లు వచ్చినాయి, మీరు చేసే పనికి టైర్లు వచ్చినాయి, దానికి తగ్గట్టు ఎట్లా కల్టివేటర్ ఎట్లా చేసుకుంటే ఏమేమి యాడ్ చేసుకుంటే మనకు నడుస్తుంది అని ఇంతకుముందు అన్న చెప్పాడు సార్. దీనికి అవి పిల్లలు వేసుకుంటుంది, అది పనులు ఏమన్నది పంజాలు వేసుకుంటే ఇంకా బందోబస్తుగా పోతుంది, దీనికి తిరిగి చూడాల్సిన అవసరమే లేదన్నారు. అంటే మీకు ఎట్లా తగ్గట్టు అట్లా వేసుకోవచ్చు అనమాట. ఆ టైరు మీకు అలా అనుగుణంగా ఉంటుంది మీకు బండిని బట్టి. ఏ బండికైనా ఫిట్ చేసుకోవచ్చు, మొక్క ఇంత ఎత్తు వచ్చే వరకు వాడుకోవచ్చు. దాన్ని బట్టి మీరు పని చేసుకోవచ్చు. మీరు పొలాల్లో కానీ, తోటలలో కానీ, పత్తులలో కానీ వెనుక స్ప్రేయర్ పెట్టుకోవడానికి, ట్యాంక్ పెట్టుకోవడానికి అది పెట్టుకొని దాన్ని కూడా వాడుకోవచ్చు. మీరు ఎలా అంటే అలా వాడుకోవచ్చు. ఇది ఒకటి. దీని తర్వాత సార్ ఇంకా స్లిమ్ టైర్స్ ఉంటాయి. ముందు టైర్లు ఉన్నాయి కదా, ఆ ముందు టైర్లు లాగా ఇంకా సన్న టైర్లు ఉంటాయి. అవి వచ్చేసి మనకు స్ప్రేయర్, అంటే మందు కొట్టడానికి స్పెషల్గా తయారు చేయబడిన టైర్లు అవి ఉంటాయి. దీని తర్వాత సార్ మనకి డబ్బా టైర్లు, ట్రాలీ టైర్స్ ఉంటాయి కదా, ఆ టైర్లు కూడా మన దగ్గర ఉంటాయి. అవి ముందు బటన్ ఉంటాయి, నిలువు బటన్ ఉంటాయి, అడ్డ బటన్ ఉంటాయి అన్నమాట.
డబ్బా టైర్లు కూడా. ఇన్ని రకాల టైర్లు ఉంటాయి మన దగ్గర. దీనికి సరే సార్ టైర్లు ఉంటాయి అన్నారు, వాటి పనితనం ఏంది, వాటి ఏమన్నా అయితే బాధ్యత ఏంది అనేది అంటే కూడా దానికి కూడా మన దగ్గర మంచి ఆలోచన ఉన్నది. ఏంటంటే సార్ దీనికి ఇప్పుడు చెప్పిన టైర్లు అన్నిటికీ 6 సంవత్సరాలు కంపెనీ తయారీ లోపం ఉంటే ఎయిర్ వస్తే అంటారు కదా, ఆ వారంటీ ఉంటుంది మనకి. 6 సంవత్సరాలు ఉంటుంది. మీకు ఇచ్చిన పేపర్లో కూడా రాసి ఉంటుంది సార్, మెన్షన్ చేసి ఉంటుంది ఇక్కడ 6 సంవత్సరాలు అన్నది కదా, 6 సంవత్సరాలు ఉంటుంది. దీంట్లో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది సార్. కమాండర్ అనే ప్యాటర్న్ చెప్పాను కదా ఫస్ట్, అంటే మనం వ్యవసాయం చేసుకోవచ్చు, రోడ్డు పని చేసుకోవచ్చు, మన అన్ని పనులు చేసుకునే టైర్ కమాండర్ అనేది ఉన్నది కదా. ఇది ముందు టైర్లలో ఉంటుంది, వెనక టైర్లలో ఉంటుంది. ఈ టైర్కి 6 సంవత్సరాలు లేదా మొదటి 3 సంవత్సరాలు లేదా టైర్ సగం అరిగేంత వరకు టైర్కి ఎటువంటి ప్రాబ్లం అయినా, అంటే ఏ విధంగా పగిలినా, రాయి కొట్టి పగిలినా, కొయ్య గుచ్చి పగిలినా, మొట్టు కొట్టి పగిలినా, అప్పుడప్పుడు సీసీ రోడ్ ఎక్కుతుంటే పగులుతూ ఉంటాయి. వెనక ఇప్పుడు ఇవి నాగళ్ళు ఉన్నాయి, నాగళ్ళు కొట్టి కూడా పలుగుతూ ఉంటాయి. హైడ్రాలిక్ టాప్ లింక్ ఇరిగిపోతుంది, హైడ్రాలిక్ జారిపోయి పడుతుంది. అట్లాంటి అనుకోకుండా, అంటే మన తప్పిదం లేకుండా దానంతటా అది మీరు నష్టపోకుండా, కావాలని చేసింది కాకుండా, కంపెనీ చేసింది కాకుండా, అలా ఏమన్నా నష్టం అయితే దానికి కూడా మనము టైరు సగం అరిగేంత వరకు లేదా మొదటి 3 సంవత్సరాలలో మీకు అరుగుదల శాతం తీసుకొని మిగిలిన పర్సంటేజ్ ఎంత ఉందో దానికి ఎక్కువ సీఫీగా ఇస్తారనమాట టైరు. దానికి ఏంటంటే అనుకోకుండా ఇప్పుడు నాగళ్ళు కొట్టినాయి సార్, నాగళ్ళు కొట్టినాయి, టాప్లింగ్ ఇరిగిపోయింది. అది మీరు చేసిన తప్పు కాదు, మేము చేసిన తప్పు కాదు. దానికి రైతు నష్టపోకూడదు, కంపెనీ నష్టపోకూడదు. అప్పటి వరకు టైరు ఎంత అయితే అరిగిందో ఆ అరుగుదల శాతం డబ్బులు డీలర్ తీసుకొని రిమైనింగ్ కంపెనీ నుండి మీకు టైర్ వస్తుంది అనమాట. ఇందులో ఒక డౌట్, ఇప్పుడు అది ఇస్తారు కదా, ఇస్తే అదే రోజు కాకుండా మీ కంపెనీ నుంచి రాలా, ఇంకా 4 రోజులు పడుతుంది, వారం రోజులు పడుతుంది అని అంటారా? అప్పటిదప్పుడు ఇస్తారా? మీరు మంచి డౌట్ అడిగారు సార్, మంచిది. ఎందుకంటే రైతులు అనేది సీజన్, ఇప్పుడు పని మొదలు పెట్టుకున్నారు, చేస్తారు, మధ్యలో ఇది అయింది, లేదు టైర్ వచ్చినాక వారం రోజులకు 4 రోజులకు ఇస్తా అంటే బండి ఇక్కడ పెట్టుకొని ఉంటారు కదా. సరే మీరు మీ ఓపిక ఉన్నది, మీకు మీ భూమి మిమ్మల్ని అడిగేటోళ్ళు లేరు, మీరు ఉంటారు కావచ్చు. అదే కిరాయి చేయడానికి పోతే ఆయన ఓనర్ కూడా కదా, నువ్వు కాకపోతే ఇంకో ట్రాక్టర్ బండిని పిలుస్తారు. సో అది ఒకప్పుడు ఉండే సార్, అన్ని కంపెనీల్లో ఒకప్పుడు ఉండే. ఇప్పుడు ఆ సమస్య అనేది లేదు. దాదాపు 24-48 గంటల లోపు మీకు ఇస్తారు. అంతకంటే ముందు ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటే మీకు ఫస్ట్ టైర్ సిచ్యువేషన్ టైర్ తీసుకొస్తే లేదా ఫోటోలు పంపిస్తే దాన్ని బట్టి వెంటనే మీకు డిసిషన్ అనేది చెప్తారు. ఇది కాదు అంటే మీకు డీలర్ పరిచయమే ఉంటాడు. ఫస్ట్ మీరు ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి టైర్ తీసుకొని వచ్చిన తర్వాత కంపెనీ నుండి అదే రోజు పొద్దున పంపిస్తే సాయంత్రం వరకు ఏదో డిసిషన్ చెప్పడము లేదా తెల్లారి చెప్పడం ఉంటుంది. అప్పుడు మళ్ళీ సెటిల్ అయిపోతుంది. ఎటు చేసి ఏదో ఒక రకంగా రైతుకు నష్టపోకుండా, టైము వేస్ట్ కాకుండా, పని యథావిధిగా జరిగేట్టు మేము తగినంత తొందరలోనే మీకు రిప్లై ఇస్తాం. కొన్ని డాక్యుమెంట్స్ అంతా ఆన్లైన్లో అయిపోతుంది సార్. మీరు ఇప్పుడు టైర్ డ్యామేజ్ అయింది, ఎగ్జాంపుల్ ఏదో డ్యామేజ్ అయింది, టైర్ ఫోటో పెడతారు, టైర్ తీసుకొని వస్తారు. దాంతో పాటు మాకు కొన్ని డాక్యుమెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే బండి ఆర్సీ, టైర్ ఫొటోస్, బండి ఫోటో పంపించాల్సి ఉంటుంది. మీరు టైర్ తీసుకొచ్చి టైర్ ఇచ్చేసి మిగతా ఇవ్వకుంటే ప్రాసెస్ చేయలేడు ఆయన. ఆన్లైన్లో అప్లై చేయాలి, ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. ఆన్లైన్లో ఎంట్రీ చేయాలంటే ఈ టైర్ ఫొటోస్తో పాటు అవి కూడా పెడితేనే మనకు అది తీసుకుంటుంది, సబ్మిట్ అవుతుంది అనమాట. అవి తీసుకుంటారు. అది చేసిండు అంటే 2 గంటలలో 2 అవర్స్లో వస్తుంది. 2 గంటలలో ఫోన్ల మీదనే అయిపోతుంది మీకు పని. బిల్లు, ట్రాక్టర్ ఆర్సీ, టైర్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే అక్కడనే ఉండండి. మీరు లంచ్ చేసి వచ్చే లోపల మీకు టైర్ అప్లై. ఇప్పుడు బిల్లు తీసుకోగానే ఫోటో తీసుకొని జేబులో పెట్టుకుంటారు సార్ అందరూ. ట్రాక్టర్ ఆర్సీ మీ దగ్గరనే ఉంటుంది, ఎట్లాగో టైర్ మీ ముందే ఉంటుంది. ఇమీడియట్గా ఇచ్చారనుకోండి 2 గంటలలో అయిపోతుంది. ఇప్పుడు మేము చేస్తున్న పని అయితే దాదాపు 2 గంటలు 2.5 గంటలు తీసుకుంటాం.